ఒక చట్టం తీసుకొస్తే ఆ చట్టంలో లొసుగులను వెతుకుతారు చాలామంది అక్రమ అడ్డదారుల్లో డబ్బులు సంపాదించడానికి. చట్టం వస్తుంది ప్రజలను కాపాడడానికి, చట్టంలో లొసుగులు వెతుకుతుంటారు కొంతమంది దుర్మార్గులు. మరి ఏం జరిగింది అనేటువంటిది ఒక్కసారి చూద్దాం. చట్టంలో ఉండేటువంటి లొసుగులను వాడుకొని ఏకంగా రిజిస్ట్రేషన్ విషయంలోనే దందాలు కొనసాగుతున్నట్లుగా మనకు సాక్షి పేపర్ రాసింది. ఒక్కసారి ఎక్కడ దందా జరిగింది, ఏ రిజిస్ట్రేషన్లో జరిగింది, ఎట్లా ఇది రాష్ట్రం మొత్తం ఉందా, ఒక 2-3 జిల్లాలకే పరిమితమైందా చూద్దాం. రైట్, ఒక్కసారి చూద్దాం. చలాన్లలో తొండి ఖజానాకు గండి అంటూ మనం చూడొచ్చు. ఈ విషయానికి సంబంధించి నిన్న జనగామ జిల్లా కలెక్టర్ రిజ్విన్ బాషా ఎంఆర్ఓ ఆఫీసుకు వచ్చి ఎంక్వైరీ చేసినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఏంటి ఏ విషయంలో జరిగింది మరి? భూభారతి చలాన్ల విషయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. చలాన్లలో తొండి ఖజానాకు గండి. భూభారతిలో స్లాట్ బుకింగ్లో భారీ కుంభకోణం. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్లు మార్పు, అంటే రిజిస్ట్రేషన్ ఒకరి పేరు మీద నుండి ఒకరి పేరు మీదకి అయ్యే టైంలో ఈ భూభారతికి సంబంధించి ఆ స్లాట్ బుకింగ్ చేస్తుంటారు. దాంట్లో చలాన్లలో అమౌంట్ ఒక ప్రత్యేక యాప్ తయారు చేసి దాంట్లో తక్కువ అమౌంట్ వచ్చేటట్టు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటువంటి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేస్తున్నారో తహసీల్దారు వాళ్లకు కరెక్ట్ అమౌంట్ చూపించేటట్టు ఒక యాప్ తయారు చేసినట్ట. ఎంత ఎంత చూడండి. ఇక ఎక్కడ జరిగింది మరి? జనగామ మరియు యాదాద్రి జిల్లా, ఈ 2 జిల్లాల్లో జరిగింది. యాదగిరిగుట్ట కేంద్రంగా జరిగిందట. ఒకసారి చూద్దాం. యాదగిరిగుట్ట కేంద్రంగా ఇంటర్నెట్ నిర్వాహకుడి మాయాజాలం. రిజిస్ట్రేషన్ రుసుములో అత్యధిక శాతం లూటి. ప్రత్యేక యాప్ సహాయంతో చలాన్ మొత్తాన్ని ఎడిట్ చేస్తున్న ముఠా. ఒక జనగామ జిల్లాలోనే 22 చలాన్ ఎడిట్ కేసులు వెలుగులోకి. దందా వెనుక మాస్టర్ మైండ్గా హైదరాబాద్ ఇప్పటికే అదుపులో పలువురు. అంటే ఇది జనగామ యాదాద్రి జిల్లా హైదరాబాద్తో లింక్ అయింది. హైదరాబాద్ దీని వెనుక హైదరాబాదే ఉన్నాడట. మరి ఆయన ఇంకే జిల్లాలో వేయించినా కూడా తెలియదు. ఒక్కసారి వార్త ఏం జరిగింది, ఎట్లా బయటకు వచ్చింది అంతా చూద్దాం. భూభారతి పోర్టల్ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ రుసుములను భారీ మొత్తంలో పక్కదారి పట్టిస్తున్న వైనం యాదాద్రి జిల్లాలో వెలుగులోకి వస్తోంది. జిల్లాకు చెందిన ఓ ఇంటర్నెట్ నిర్వాహకుడు ఈ కుంభకోణానికి పాల్పడినట్లు తెలిసింది. భూభారతి స్లాట్ బుకింగ్ నుంచి చలాన్ జనరేషన్ వరకు ఉన్న సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని రైతుల నుంచి పూర్తి స్థాయిలో డబ్బులు తీసుకొని ప్రభుత్వానికి నామమాత్రంగానే జమ చేస్తూ ఖజానాను గొల్లగొట్టినట్టు సమాచారం. అంటే రైతుల నుండి బరాబరే తీసుకుంటుండు. ఒక 10,000 రూపాయలు ఉందనుకోండి, 10,000 తీసుకుంటుండు, కానీ నేను కట్టేది 1,500, 2,000. మిగతా అంతా ఈయన నొక్కుతుండు. పాపం ఆ రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి రైతులకు తెలియదు, మొత్తం కట్టినాం కదా ఈయన కూడా కట్టి ఉంటాడని వాళ్ళు అనుకుంటారు అన్నట్టు. రైట్, ఇక్కడ చూడొచ్చు. ఇంకా ఇప్పటి వరకు జనగామ జిల్లాలోనే ఇలాంటి 22 కేసులు నమోదైనట. 22 కేసులు బయటపడగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కూడా ఈ కుంభకోణం కొనసాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నుంచి జరుగుతున్న తంతు వెనుక ఓ ముఠా ఉందని, హైదరాబాద్కు చెందిన ఓ కీలక వ్యక్తి ఈ మొత్తం వ్యవహారానికి మాస్టర్ మైండ్గా ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి తహసీల్దార్ కూడా, రిజిస్ట్రేషన్ చేసేటువంటి తహసీల్దార్ కూడా అనుమానం రాకుండా, ఎట్లాంటి డౌట్ రాకుండా ఎంత ఈజీగా మేనేజ్ చేస్తున్నారో చూడండి ఒకసారి. వివిధ భూ లావాదేవీల కోసం స్లాట్ బుకింగ్ సమయంలో మార్కెట్ విలువ ఆధారంగా చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చలాన్ మొత్తాన్ని ఆన్లైన్లో పూర్తిగా చెల్లించకపోతే సిస్టమ్ అంగీకరించదు. కానీ యాదాద్రి జిల్లాకు చెందిన ఇంటర్నెట్ నిర్వాహకుడు తన వద్ద ఉన్న ప్రత్యేక యాప్ సాయంతో చలాన్ను ఎడిట్ చేసే విధానాన్ని రూపొందించి తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తంలో 10% కన్నా కూడా చాలా తక్కువ, ఉదాహరణకు 1.39 లక్షలు, అంటే 1,39,000 చలాన్కి 1,039 చలాన్ తీసి మిగిలిన మొత్తాన్ని తన జేబులో వేసుకున్నట్లు సమాచారం. 1,039 రూపాయలు ఎక్కడ, 1,39,000 ఎక్కడ చూడండి. ఒక 0 తీసేస్తున్నట్టు తన జేబులో వేసుకున్నట్లు సమాచారం. ఎడిటింగ్ మరి ఎట్లా చేస్తాడు అన్నప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తయ్యే దశలో తహసీల్దార్కు సైతం ఎలాంటి అనుమానాలు రాకుండా చలాన్ పూర్తి మొత్తంలో చెల్లించినట్లుగా చూపిస్తూ ఈ దందా కొనసాగినట్లు తెలుస్తుంది.
ప్రత్యేక యాప్తో చలాన్ తీసేటప్పుడు సంబంధిత రుసుమును ఎడిట్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తారు. దీంతో పేజీ స్లాట్ బుకింగ్కు వెళ్తుంది. తర్వాత పేమెంట్ సక్సెస్ అయినట్లు చూపించడంతో పాటు తహసీల్దార్ లాగిన్లో స్లాట్ బుక్ అవుతుంది, రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుంది. అయితే ఈ విషయం భూమి రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులకు తెలియదు. ఈ విధంగా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండి పడుతుంది. జిల్లాతో పాటు జనగాంలో మరికొందరు ఆపరేటర్లకు చిన్న మొత్తంలో కమిషన్ ఇవ్వడం ద్వారా వారిని ఈ అక్రమ మార్గాల్లోకి లాగేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం జనగామ జిల్లాలో ఇప్పటి వరకు 22 చలాన్లు ఎడిట్ చేసిరట. మొత్తం సంఖ్య 45 దాటే అవకాశాలు కూడా ఉన్నాయట అధికారులు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న ధరణి పోర్టల్లో కూడా ఇలాంటి ఎడిట్ ఆప్షన్ ద్వారా ఇదే ముఠా మోసాలు చేసినట్లు అనుమానం వ్యక్తమవుతుంది. మరి జనగామలో ఈ డొంక కదిలింది, యాదగిరిగుట్టలో ఉంది, హైదరాబాద్ దీని ఇంకా హైదరాబాద్ అతనే ఉన్నాడు కాబట్టి ఈయన ఏ జిల్లాలకు ఇంకా ఇట్లా ముఠాలను పెట్టుకున్నాడు, ఇట్లా ఎడిట్ ఆప్షన్స్ ఇస్తున్నాడు చూద్దాం. ఇలాంటి ఘటనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు జనగామ పోలీసులు విచారణ ప్రారంభించారు. వరంగల్ పోలీసులు మాస్టర్ మైండ్గా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం కాగా చలాన్ ఎడిటింగ్ గ్యాంగ్ సైతం పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. గురువారం జనగామ తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ రిజ్విన్ బాషా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఆర్డీఓ గోపీరామ్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. అయితే సాఫ్ట్వేర్లో ఏమైనా లోపాలున్నాయా అన్నదే పరిశీలించామని చెప్పారు. చలాన్ దందా లాంటి విషయం ఏమీ లేదు కదా అని కలెక్టర్ అన్నారు. అయితే పోలీసుల విచారణ వేగంగా సాగుతున్న నేపథ్యంలో ఈ భారీ కుంభకోణం రాష్ట్రంలో ఎంతవరకు వ్యాపించిందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి, మెదక్ సహా పలు జిల్లాల్లో కూడా ఇదే రకం అక్రమాలు జరిగాయన్న కోణంలో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుంది. భూముల సంబంధిత ఎలక్ట్రానిక్ ఎంట్రీలను ఉద్దేశపూర్వకంగా మార్చి అక్రమాలను పాల్పడుతున్న సమాచారం మేరకు జనగామ పోలీసులు గత 3 రోజులుగా కూపిలాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై కేసు కూడా నమోదైనట్లు తెలుస్తుంది. నాకు తెలిసి హైదరాబాద్ వ్యక్తి యాదగిరిగుట్టలో జనగామలో స్టార్ట్ చేసిండు అనుకుందాం. అక్కడ ఇన్కమ్ వస్తుంది, అది నిర్ణయాలు స్టార్ట్ చేసింది కాదు, గత ధరణి ఉన్న కాంజాలే స్టార్ట్ చేసిర్రు. మరి ఒక దగ్గర ఇన్కమ్ వచ్చినప్పుడు అది అక్కడే ఆపేస్తారా అని కాదు, ఇక బ్రాంచ్లు పెడుతుంటారు. ఈ జిల్లాలో ఒక ఆయన, ఆ జిల్లాలో ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి రాష్ట్రంలో ఉండేటువంటి తహసీల్దార్ కార్యాలయం నుంచి లక్షల్లో రావాల్సినటువంటి అమౌంట్ వేలల్లో వచ్చింది వీళ్ళు దొబ్బి పేరు మధ్యలో. చూద్దాం మరి. ఈ పోలీసులు ఏమో ఏం లేదు, కలెక్టర్ ఏమో ఏం లేదు అంటుండు. సాఫ్ట్వేర్లో ఏమైనా లోపాలు ఉన్నాయో చూస్తానికి వచ్చినాం అన్నాడు. సాఫ్ట్వేర్లో లోపాలు ఉంటే కలెక్టర్కి ఏం తెలుస్తుంది? టెక్నీషియన్స్ వచ్చి చూస్తారు. మరి ఇక్కడ అంటే లోపల ఈ విచారణ సాగుతుంది. అంతా అయిపోయిన తర్వాత ప్రెస్ మీటింగ్ తీసుకొచ్చి చూపిస్తారు అన్నట్టు అట్లా. రైట్.